టెట్ మరియు డిఎస్సి 2021లో ఇంగ్లీష్ మెథడాలజీలో ఏ అంశాలు రాబోతున్నాయో సూటిగా అవే ప్రశ్నలను మీకు అందిస్తున్నాను. ఆ ప్రశ్నలకు జవాబులు కూడా నేను చెప్తున్నాను. వాటిని మీరు శ్రద్ధగా విని గుర్తుపెట్టుకోండి. ఇవే ప్రశ్నలు మీకు టెట్ మరియు డిఎస్సిలలో ఖచ్చితంగా కనిపిస్తాయి. మీకు 6 మార్కులు తీసుకువస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. A syllabus is an important component on any course. అంటే ఏంటన్నమాట, ఏ కోర్సుకైనా సరే ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏది అంటే సిలబస్. సిలబస్ లేకుండా ఏ కోర్సు కూడా ఉండదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ లార్జ్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ కాల్డ్ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటటువంటిది ఏ ఫ్యామిలీకి చెందినటువంటి లాంగ్వేజ్? ఇండో యూరోపియన్ ఫ్యామిలీకి చెందినటువంటి లాంగ్వేజ్. ఇంగ్లీష్ని 3 స్టేజ్లుగా విభజించడం జరిగింది. ఒకటి ఓల్డ్ ఇంగ్లీష్ స్టేజ్, ఇది 500 AD నుంచి 1100 AD. మిడిల్ ఇంగ్లీష్ స్టేజ్, ఇది 1100 AD నుంచి 1500 AD. మోడర్న్ ఇంగ్లీష్ స్టేజ్, ఇది 1500 AD నుంచి ఇప్పటి వరకు. దీనిపై కూడా మీకు ప్రశ్న అడుగుతాడు. అంటే ఏడి ఇస్తాడు, మీరు ఆ స్టేజ్ ఏంటో చెప్పాలి. లేదా స్టేజ్ ఇస్తాడు, ఆ ఏడి ఏంటో మీరు గుర్తించాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక ఓల్డ్ ఇంగ్లీష్లో ఒక పదాన్ని ఎలా పలికారు, అదే పదాన్ని మిడిల్ ఇంగ్లీష్లో ఏ విధంగా పలికారు, అదే పదాన్ని మోడర్న్ ఇంగ్లీష్లో ఏ విధంగా పలికారు చూద్దాం. మీకు 5 పదాలు చెప్తాను. ఈ 5 పదాల్లోంచి ఒక్క పదం మీకు ఖచ్చితంగా టెట్ మరియు డిఎస్సిలలో కనిపిస్తుంది. ఓల్డ్ ఇంగ్లీష్లో HU సెమికోలన్ S, ఈ పదాన్ని మిడిల్ ఇంగ్లీష్లో HAWS హాజ్ అని పలికారు. మోడర్న్ ఇంగ్లీష్లో HOUSE హౌస్ అని పలికారు. రెండవ పదం WI సెమికోలన్ F, దీనిని మిడిల్ ఇంగ్లీష్లో WAYF వేఫ్ అని పలికారు. మోడర్న్ ఇంగ్లీష్లో WIFE వైఫ్ అని పలికారు. మూడో పదం SP సెమికోలన్ N, దీనిని మిడిల్ ఇంగ్లీష్లో SPU సెమికోలన్ N అని పలికారు. మోడర్న్ ఇంగ్లీష్లో SPOON స్పూన్ అని పలికారు. తర్వాత పదం BRE సెమికోలన్ K, ఈ పదాన్ని మిడిల్ ఇంగ్లీష్లో సేమ్ అలాగే పలికారు. మోడర్న్ ఇంగ్లీష్లో BREK బ్రేక్ అని పలికారు. చివరి పదం HOM, ఓల్డ్ ఇంగ్లీష్లో హామ్ అన్నారు. మిడిల్ ఇంగ్లీష్లో కూడా HOM హామ్ అన్నారు. మోడర్న్ ఇంగ్లీష్లో HOME హోమ్ అన్నారు. సో ఈ 5 పదాల నుంచి మీకు ఒక పదం ఖచ్చితంగా టెట్ ఆర్ డిఎస్సిలో వస్తుంది. శామ్యూల్ జాన్సన్స్ డిక్షనరీ అపియర్డ్ ఇన్ 1775 AD. అంటే శామ్యూల్ జాన్సన్ డిక్షనరీ ఎప్పుడు వచ్చింది అంటే 1775లో వచ్చింది. లాంగ్వేజ్ బిగిన్ విత్ బోబో థియరీ, హోహో థియరీ, డింగ్ డాంగ్ థియరీ. దీని అర్థం ఏంటంటే భాష అనేటటువంటిది మొట్టమొదట బోబో వాదంతోనూ, తర్వాత హోహో వాదంతోనూ, తర్వాత డింగ్ డాంగ్ వాదంతోనూ మొదలైనది. ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజ్, అసలు భాష యొక్క లక్షణాలేంటి? ఏ భాషకైనా సరే మొట్టమొదటి లక్షణం, ద ఫస్ట్ ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ సిస్టమేటికల్లీ.
అంటే మొట్టమొదటి లక్షణం ఏంటంటే నిర్మాణాత్మకంగా ఉండాలి భాష. ద సెకండ్ ఫీచర్ సేస్. రెండవ లక్షణం ఏంటి అంటే లాంగ్వేజ్ ఈజ్ ఆర్బిటరీ, మాట్లాడే విధంగా ఉండాలి. మూడవ లక్షణం లాంగ్వేజ్ ఈజ్ క్రియేటివ్, సృజనాత్మకంగా ఉండాలి. నాలుగవ లక్షణం లాంగ్వేజ్ ఈజ్ ఎగ్జిబిట్స్ రిడెండెన్సీ, పునరుక్తిగా ఉండాలి. లాంగ్వేజ్ ఈజ్ ఎక్స్టెండిబుల్, అభివృద్ధి చెందే విధంగా ఉండాలి. లాంగ్వేజ్ ట్రాన్స్మిటింగ్ కల్చర్, సంస్కృతిని పెంచే విధంగా ఉండాలి. లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ ప్రివెరికేషన్, సమాన అర్థాలను వ్యతిరేక అర్థాలను తెలిపేదిగా ఉండాలి. ఇది లాంగ్వేజ్కి ఉన్నటువంటి లక్షణాలు. మీకు దీని మీద ఒక ప్రశ్న అడుగుతాడు, ఈ క్రింది వాణిలో లాంగ్వేజ్ లక్షణం కానిది ఏది అని 3 మీకు వీటిలో ఇస్తాడు, ఒకటి కానిది ఇస్తాడు. లాంగ్వేజ్ సిస్టమేటిక్గా ఉండాలి, ఆర్బిటరీగా ఉండాలి, క్రియేటివ్గా ఉండాలి, రిడెండెన్సీగా ఉండాలి, ఎక్స్టెండబుల్గా ఉండాలి, కల్చర్గా ఉండాలి, ప్రివెరికేషన్గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ద 5-year-old చైల్డ్ హూ ఎంటర్స్ ద స్కూల్ ఆల్రెడీ నోస్ నియర్లీ 300 to 350 ఇంగ్లీష్ వర్డ్స్. అంటే ఏంటనమాట, 5 సంవత్సరాల పిల్లోడు ఎవరైతే ఉన్నాడో వాడు స్కూలులోకి చేరేటప్పటికి ఆల్రెడీ వాడికి 300 నుండి 350 ఇంగ్లీష్ పదాలు తెలిసి ఉంటాయి అని చెప్తున్నాడు. దీని మీద కూడా బిట్ అడుగుతాడు. వాట్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకి ఎందుకో చూద్దాం. 5 పాయింట్స్ ఉన్నాయి. 1, ఇట్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్ అండ్ కామర్స్. మనకి వ్యాపారము వర్తకం చేసుకోవడానికి ఇంగ్లీష్ కావాలి. ఇట్ ఈజ్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం. మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా విహారయాత్రలు చేయాలన్నా ఇంగ్లీషు కావాలి. ఇట్ ఈజ్ ఏ మేజర్ లాంగ్వేజ్ ఆఫ్ మాస్ మీడియా అండ్ పబ్లికేషన్. ఏదైతే ఇప్పుడు సమాచార వ్యవస్థ ఉందో దానిలో ఇంగ్లీష్ అనేటటువంటిది మేజర్ లాంగ్వేజ్. అందుకనే మనకి స్వాతంత్రం నాటికి భాషాపత్రికలు లేవు, ఒక ఇంగ్లీష్ పత్రిక మాత్రమే ఉన్నాయి. ఇట్ ఈజ్ ఏ మేజర్ లాంగ్వేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్యలో కూడా ఇంగ్లీష్ అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి భాష. ఇట్ ఈజ్ ద లైబ్రరీ లాంగ్వేజ్. ఇది మనకి పొందుపరుచుకునేటటువంటి భాష. ఇది ఇంగ్లీష్ భాషకు ఉన్నటువంటి 5 ఇంపార్టెన్సెస్. వీటి నుంచి కూడా మీకు బిట్ అడగడానికి అవకాశం ఉంది. ఏ చైల్డ్ లిజన్స్ టు ద లాంగ్వేజ్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ఇట్స్ బెర్త్. పుట్టినప్పటి నుండి కూడా పిల్లవాడు భాషను వినడం ప్రారంభిస్తాడు. ఇక్కడ ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం పేరేంటంటే ద లాంగ్వేజ్ ఆఫ్ ది క్రిబ్ ఈజ్ రిటన్ బై. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు? ద లాంగ్వేజ్ ఆఫ్ ది క్రిబ్ అనేటటువంటి పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే ఈ పుస్తకం ఏం చెప్తుంది అంటే పిల్లలు ఏ విధంగా మాట్లాడుతారో అనే దాని మీద ఈ పుస్తకం రాయబడింది. ఈ పుస్తకం ఎవరు రాశారు అంటే రూత్ వైర్, RUTHWEIR, రూత్ వైర్ అనేటటువంటి ఆయన ఈ పుస్తకాన్ని రచించడం జరిగినది. స్టేజెస్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో కొన్ని స్టేజెస్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఈ స్టేజ్ నుంచి ఖచ్చితంగా మీకు ఒక బిట్టు అడుగుతాడు. గార్లింగ్ స్టేజ్, ఇది 0 నుండి 6 నెలలు ఉంటుంది, 0 to 6 months. బబ్లింగ్ స్టేజ్ 7 నుండి 10 నెలలు ఉంటుంది, 7 to 10 months. సింగిల్ వర్డ్ స్టేజ్, ఒక పదం పలికేటటువంటి దశ, ఇది 11 నుండి 18 నెలలు ఉంటుంది. 2 వర్డ్స్ స్టేజ్, ఇది 19 నుండి 24 నెలలు ఉంటుంది.
లిస్పింగ్ స్టేజ్ 25 నుండి 36 నెలలు ఉంటుంది. సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్ ఇది 36 నెలల నుండి 60 నెలలు ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ స్టేజ్లో ఒక స్టేజ్ మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతాడు. ఆ స్టేజ్ అన్నా అడుగుతాడు, లేకపోతే ఆ నెలలన్నా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. మిఖైల్ వాస్ట్ యాజ్ ఏ స్కూల్ ఇన్స్పెక్టర్ had a very clear picture of the teaching of English in India and the competence of school teachers. అంటే అర్థం ఏంటంటే, భారతదేశంలో ఇంగ్లీష్ని బోధించడంలో టీచర్స్కి ఒక క్లియర్ పిక్చర్ ఉంది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే మిఖైల్ వాస్ట్. ఇంకో నిర్వచనం చెప్తాను. ఇంగ్లీష్ ఈజ్ ఏ విండో ఆన్ ద వరల్డ్. ఇంగ్లీష్ ఈజ్ ఏ విండో ఆన్ ద వరల్డ్. ప్రపంచాన్ని చూపించేటటువంటి కిటికీ ఇంగ్లీషు అన్నవారు ఎవరు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఈయన ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ద ఎన్సిఎఫ్ 2000 advocated that English should be taught right from క్లాస్ 3. అంటే అర్థం ఏంటంటే, ఎన్సిఎఫ్ 2000 నేషనల్ కరికులం ఫ్రేమ్ 2000 ప్రకారం ఏం చెప్పారు అంటే, ఇంగ్లీష్ అనేటటువంటిది 3వ తరగతి నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పారు. ఇది కూడా మిమ్మల్ని అడగడానికి అవకాశం ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్. అసలు ఇంగ్లీష్ నేర్చుకోవడంలో మనకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం లైస్ విత్ అవర్ ఓన్ మైండ్ సెట్. అంటే ఫస్ట్ మనం ఇంగ్లీష్ని నేర్చుకోలేము అనేటటువంటి భావన మన మైండ్ సెట్లో ఉంటుంది. లైస్ విత్ అవర్ ఓన్ మైండ్ సెట్. సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే కంపేరింగ్ ఇంగ్లీష్ విత్ మదర్ టంగ్. మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మదర్ టంగ్తో అంటే మన తల్లి భాషతో పోల్చి చూసుకుంటాం. అందుకే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనం ప్రాబ్లం ఎదుర్కొంటూ ఉంటాం. థర్డ్ ప్రాబ్లం సమ్ టీచర్స్ అవాయిడింగ్ ద యూజ్ ఆఫ్ మదర్ టంగ్ టోటల్లీ ఇన్ దెయిర్ ఇంగ్లీష్ క్లాసెస్. కొంతమంది ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే పూర్తిగా తల్లి భాషను వదిలిపెట్టి ఇంగ్లీష్ టు ఇంగ్లీషే బోధిస్తారు. దానివల్ల కూడా విద్యార్థి ప్రాబ్లం ఎదుర్కొంటాడు. ద ఫోర్త్ ప్రాబ్లం ఏంటి అంటే ఫోనాలజీ ప్రొనౌన్సియేషన్. అసలు భాష మీద మనకి అవగాహన లేకపోవడం, ఏ పదాన్ని ఎలా పలకాలో అవగాహన లేకపోవడం కూడా మనకి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇవి ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఉన్నటువంటి 4 ఇబ్బందులు. నాగ్ అరుమణి 2005 to show that 40% of children in small towns, 80% in tribal areas and 18% in urban school cannot read in their own language at the primary level. అంటే ఏంటన్నమాట, నాగ్ ఆరుమణి 2005 అనేటటువంటి ఒక కమిషన్ ఏం చెప్తుంది అంటే 40% మంది స్మాల్ టౌన్స్లోను, 80% మంది ట్రైబల్ ఏరియాస్లోను, 18% మంది అర్బన్ స్కూల్స్లోను వారి యొక్క మాతృభాషలో మాట్లాడడానికి ప్రైమరీ లెవెల్లో ఇష్టపడటం లేదు అని చెప్తుంది.